9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల అధికారి సమీక్షంలో నామినేషన్ వేశారు. గుమ్మనూరు జయరాం వెంట ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి నీరజారెడ్డి మరియు గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ మరియు తాలూకా నాయకులు, కార్యకర్తలు భారీ జనసంద్రం మధ్యన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ జగన్ రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఘంటాపదంగా చెప్తున్నా అంటూ మీడియాకి తెలిపారు. అలాగే ఆలూరు నియోజకవర్గం బాగు కోసం గుమ్మనూరు జయరాంని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే మనందరూ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. అలాగే నన్ను ఈసారి కూడా మీరు ఆశీర్వదిస్తే ఆలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా అని ఆయన అన్నారు. మన బుట్టా రేణుకమ్మ గారు మరి నీరజమ్మ గారు ఈరోజు నాకు మద్దతు తెలుపుతూ ఈరోజు చాలా బ్రహ్మాండమైన ఆలూరు నియోజకవర్గం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి నేను చెప్పగలను. కాబట్టి ఏదేమైనా మన రాష్ట్రం 5 కోట్ల ప్రజలు సురక్షితంగా వర్షాలు బాగొచ్చి అందరూ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్నా, అన్నదమ్ములు మంచి జీవనం గడపాలన్నా, స్వేచ్ఛగా బతకాలన్నా ఒక వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నుంచే సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉంటుందనేది నేను చెప్పగలను. ఎందుకంటే ఈ చంద్రబాబు 5 సంవత్సరాలు మనం అందరం చూసాము. ఎంత పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందంటే వర్షాలు లేక రైతులు ఒక పక్క బాధపడుతుంటారు, ఒక పక్క చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక బాధపడుతుంటారు, 80 సంవత్సరాలు ఉన్న అవ్వతాతలకు పెన్షన్ లేక బాధపడుతుంటారు, గుడిసెలు లేక ఇళ్లు కట్టించుకోలేక గుడిసెలు ఉన్న వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఒక వైఎస్ జగనన్నతోనే సాధ్యమవుతుంది అనేది ఈరోజు ఖచ్చితంగా చెప్పగలరు. నేను కూడా చెప్పగలను. నేను కూడా ఈరోజు ఇంత బ్రహ్మాండమైన ఈరోజు నామినేషన్ కి వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ముడికి, అక్క చెల్లెలకి పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఇదే వేవ్తో ఏప్రిల్ 11వ తేదీ రోజు ఎలక్షన్ వస్తుంది. అందరూ మన నియోజకవర్గంలో దాదాపుగా 2,30,000 ఓటర్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నేను 5 సంవత్సరాల పరిపాలనలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక్క పైసా కూడా ఇవ్వలేనందువలన నేనేమి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. ఒక్క మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కర్నూలు మన 170 సీట్లు కర్నూలులో ఖచ్చితంగా 14 నియోజకవర్గాల్లో చాలా విలువైన, చాలా ప్రేమైన నియోజకవర్గం అంటే జగనన్నకి ఆలూరు నియోజకవర్గం అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడే మన నీరజమ్మ గారు, మా మేడం గారు కూడా చెప్పారు, రెండవసారి బీసీలకి కేటాయించారంటే ఆయన ఇదొక నిదర్శనము. ఈ మాటకి ఖచ్చితంగా మన నియోజకవర్గం ఈ రోజు నేను చూస్తుంటే వాళ్ళందరి తరఫున జగనన్నకి నేను మాటిస్తున్నా. అన్న ఏదేమైనా కూడా 170 సీట్లో ఫస్ట్ ఆలూరు సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు బహుమానంగా ఇస్తానని చెప్పేసి ఆలూరు నియోజక ప్రజల తరఫున నేను తెలుపుతున్నా. ఈరోజు జగనన్నతోనే సాధ్యమవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ జగన్ మన నామినేషన్ కి సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ కి ఒక పెద్ద ర్యాలీగా రావడం మరి ఇవాళ చూస్తే అన్నకు ఎంతమంది అండగా ఉన్నారో మనకి ఇవాళ బాగా తెలుస్తుంది. అంటే ప్రజా ఆదరణ ఉన్న వ్యక్తిగా జయరాం అన్న ఈరోజు అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు నిరూపణ కూడా అయింది. మంచి పనులకు, మంచితనానికి ఆదర్శంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీలో ఎంతో ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీకి ఉన్న జయరాం అన్న ఈరోజు ఒక పెద్ద ర్యాలీని కాకుండా ఇదే కైండ్ ఆఫ్ ఘన విజయంతో కూడా మళ్ళీ ఆలూరు నియోజక ప్రజలకు సేవలు అందిస్తారని ఈరోజు చాలా కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతాను. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో బాగా తెలుసుకున్నారు. ఒకసారి తప్పు అయింది, మరి తప్పు కాకుండా మరి ఈసారి జగనన్నను సీఎం చేసి ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ప్రజా సేవ చేసే ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మన గవర్నమెంట్ లేదు కాబట్టి వైఎస్ఆర్ లేదు కాబట్టి
అతను ఏ పని అతను చేయాలనుకో చేయలేకపోయాడు. ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ మన ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అందరికీ